కాంగ్రెస్ బీజేపీపై ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ బీజేపీ తెలంగాణకి అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ అడుగులకు మడుగులొత్తే పార్టీ కాంగ్రెస్ ఎద్దేవా చేశారు. గిరిజన యూనివర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని బీజేపీ మోసం చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఓటమి తమకు స్పీడ్ బ్రేకర్ లాంటిదని మళ్లీ పికప్ అందుకుంటామని తెలిపారు. ఆత్మా కమిటీ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మండల పార్టీ అధ్యక్షులు, మరి సీనియర్ కార్యకర్తలకు, నాయకులకు, ఉద్యమకారులకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మన వెన్నంటి ఉన్న దుబ్బాక జర్నలిస్టు సోదరులకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. ఈ విజయం దుబ్బాక కార్యకర్తలది, ఈ విజయం నీకే అంకితం అని చెప్పి మనం చేస్తాము. దుబ్బాక సత్తా ఏందో 54,000 మెజార్టీ ఇచ్చి చూపించారు. మాయ మాటలతో, మోసపూరిత వాగ్దానాలతో ఒక్కసారి మోసం చేయగలుగుతావు కానీ ఎప్పుడు మోసం చేయలేవు అని చూపించారు. అద్భుతమైన విజయాన్ని చూపించి కార్యకర్తలు దుబ్బాక అంటే మా గులాబీ పార్టీ అడ్డా అని చెప్పి మరొకసారి చూపించారు. గౌరవనీయులు రాధాకృష్ణ శర్మ గారు, గౌరవనీయులు రొట్టె రాజమౌళి మంత్రులు గారు, వెంకట నరసింహారెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, మా తమ్ముడు సోలిపేట సతీష్ రెడ్డి గారు, గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఆత్మా కమిటీ చైర్మన్